సువార్త 6వ అధ్యాయము 45, 46, 47, 48 అందరం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త అందరు తీయండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 45, 46, 47, 48 అందరం బిగ్గరగా చదువుకుందాం. చదవండి. ఆయన జనసమూహమును ఆయన వారిని ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ఆయన ఒంటరిగా ఉండే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం. మా ఆశకు కాలబుద్ధులైన పర్లవ రాజా, నీకే వందనాలు, సూత్రాలు చెల్లించుకున్న తండ్రి. అయ్యా 10వ తారీఖు అయ్యా ఈ రాత్రి జామంలో మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చినందుకు వందనాలు, సూత్రాలు చెల్లించుకున్న తండ్రి. అయ్యా వచ్చిన బిడ్డల విషయంలో సహాయం చేయండి. ఇంకా రావాల్సిన బిడ్డల విషయంలో కూడా త్వరపడి తీసుకురావడానికి సహాయం చేయండి. అయ్యా వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రార్థనా శక్తి, ప్రార్థనా బలము పొందుకున్నట్టుకు సహాయం చేయమని ఆశపడుతూ ప్రాధాయపడుతున్నాం తండ్రి. అయ్యా ప్రార్థన ద్వారా ఎంతమందో విశ్వాస వీరులు ప్రార్థన బలాన్ని పంచుకున్నారు ప్రభా. అయ్యా మేము అవివేకంగా, అనాలోచనగా, ఆమరేదిగా ప్రార్థన లేకుండా అయ్యా మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో అయ్యా నిన్ను ప్రార్థించడానికి సహాయం చేయమని ఆశపడుతూ ప్రార్థపడుతున్నాం తండ్రి. అయ్యా వచ్చిన బిడ్డల విషయంలో ఎవరో బలహీనంగా ఉండకుండా అయ్యా నీ బలాన్ని, నీ ప్రార్థనా శక్తిలో ఉన్న బలాన్ని పొందుకునే భాగ్యం దయచేయమని అయ్యా ఈ రాత్రి జాములో నీ ప్రార్థనా శక్తిని పొందుకోవడానికి సహాయం చేయమని అయ్యా ఎందరైతే బిడ్డలో ఆశ కలిగి అయ్యా వచ్చారో ఈ సన్నిధికి అయ్యా ప్రభా, వారందరూ కూడా అయ్యా నీ రెక్కల చాటున ఉంచి అయ్యా ఈరోజు నేను ప్రార్థించడానికి సహాయం చేసినందుకు వందనాలు, సూత్రాలు చెల్లించుకున్న తండ్రి. అయ్యా ఇరవబడిన వాక్యాన్ని నేను ప్రభా మంచిగా చెప్పడానికి అయ్యా నా సొంత మాటలు కాకుండా అయ్యా మీరే ఉండి అయ్యా ఆత్మదేవా, ఆత్మతో మీరున్న దేవుడవు అయ్యా, సత్యమ దేవా కనుక మీరు సత్యంతో ఉన్న దేవుడవు మాకు తోడుగా ఉండి వాక్యాన్ని నీ మార్గంలో నడిపించడానికి, వచ్చిన బిడ్డలు బలపరచడానికి సహాయం చేయమని ఆశపడుతూ ప్రాధాయపడుతున్నాం తండ్రి. అయ్యా నైనా ప్రభా, ఇంకా ఎవరైనా ఈ యొక్క శబ్దం యంత్రం ద్వారా విని ఉంటే అయ్యా వారు కూడా ప్రభా త్వరపడి తీసుకురావడానికి సహాయం చేయమని ఆశపడుతూ ప్రాధాయపడుచు. అయ్యా నేను నా సొంత మాటలు చెప్పకుండా నీ వాక్యాన్ని చెప్పే భాగ్యం దయచేయమని ఆశపడుతూ ప్రాధాయపడుచు. కొద్ది శుద్ధి వార్తలు యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 6వ అధ్యాయం 45 వచనంలో 45, 46, 47, 48 వచనాల్లో ఏమన్నారు? యేసు ప్రభు గారు ఇక్కడ స్వయంగా ఎట్లాగా ఆయన ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? కొండకి వెళ్ళాడు. యేసు ప్రభు గారే ప్రార్థన చేయడానికి కొండకి వెళ్ళాడు. మరి మనం కొండవాళ్ళు ఉన్నామా? మనకి ఇక్కడ కొండలు ఉన్నాయా? కొండలు ఇంకేమున్నాయి? నదులు ఉన్నాయిగా. నదులు నది ప్రార్థన కూడా చేయాలిగా. మరి మీరు నది ప్రార్థన చేస్తున్నారా? కనీసం మీరు సంఘానికి కలుపుకొని ఆ నదిలోకి వెళ్ళి, కృష్ణానదిలోకి వెళ్ళి మరి ప్రార్థన చేయాలిగా. యేసు ప్రభు గారే స్వయంగా కొండ మీదకు ఒంటరిగా వెళ్ళారా? ఒకళ్ళు వెళ్ళారా? చదవండి, అక్కడ ఏముంది? ఒంటరిగా వెళ్ళి ఆయన ప్రార్థన చేశాం. మరి మనము, మన సంఘము, మనం ప్రార్థన అనుభవం ఉన్నవాళ్ళం మనం కూడా నది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. నది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు చాలామంది ఉన్నారు తెలుసా. ఆయన గొప్ప కార్యాలు చూసిన వ్యక్తులు ఉన్నారు. ఎవరు ఆయన నదిలోకి వెళ్ళి మునిగి లేచింది ఎవరో చెప్పాలి. నదిలోకి వెళ్ళి మునిగితే పోయింది. ఏమైంది? కుష్ఠరోగము పోయింది, నయమాను
ఆహా, అసలు ఊళ్ళు ఆయన రాజే, కానీ ఊళ్ళంతా కుస్తుంది. ఏమండే రాజ్యపాలన చేసేవాడు ఎట్లుండాలి? ఏమండే ఎట్లుండాలి? శుభ్రంగా, హాయిగా, అందంగా, ధనంగా ఉండాలి, బలవంతుడుగా ఉండాలి. తీర్పుడు కాబట్టి ఆయన తీర్పుడుగా ఎట్లా ఉన్నాడు? ఆయనకే వ్యాధి అవమానకరంగా ఉంది. చాలా కుష్టుందండి, నెత్తిగా నుంచి అరికాల వరకు కుష్టుంది ఆయనకి. అలాంటి వ్యక్తి కూడా నది ప్రార్థన చేశాడు. యేసుప్రభువు వారు స్వయంగా కొండ ప్రార్థన ఒక్కడే చేశాడు. మనం కూడా కాస్త గుర్తు ఆ అనుభవం ఉండాలి. సరే, కొండ మన దగ్గర లేనప్పుడు నది పక్కన ఉంది, నది ప్రార్థన చేయాలి. మీరు ఇప్పుడు దాకా చేయకపోతే, అంటే ఇప్పుడు ఏదో వర్షాలు వస్తాయి, మరి దాన్ని చూసుకొని యాసకాలంలో కొంచెం చలికాలంలో తగ్గినప్పుడు మీరు, ఎందుకంటే మన కాలాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే నది పారట్లేదు కాబట్టి నది పారణ సమయంలో మీరు వెళ్ళి మనం నది ప్రార్థన చేస్తే ప్రార్థన బలాన్ని మనం ఎక్కువగా పొందుకోగలము. ఎందుకంటే ఇంటి దగ్గర డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు టీవీలు పెట్టి, వీళ్ళు తగాదాడి, వాళ్ళు మాట్లాడి, వీళ్ళు మాట్లాడి ప్రార్థనకి ఆటంకం కలిగింది. ఎందుకని యేసుప్రభువు గారు ఆ జనసమూహాన్ని అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే, శిష్యులు కూడా ఎవరిని కూడా తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఒక్కోసారి మనోళ్ళే, మన పక్కన వాళ్ళే మనకు డిస్టర్బెన్స్గా ఉంటారు. అందుకనే మనం ఒంటరి ప్రార్థన నేర్చుకోవాలి, ఒంటరి ప్రార్థన నేర్చుకోవాలి. అవసరమైతే మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు, లేకపోతే రాత్రి జాము, ఒక జాము, ఇక్కడ ఏ జాము ఉందే? ఏ జాము ఉందేడా? 4వ జాములో యేసుప్రభు గారు ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేసేవారు. 4వ జాము అంటే ఎప్పుడు తెల్లారుజామున 4 గంటల టైంలో, ఒక 3:30-4:30 మధ్యలో 4వ జాము. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి వాస్తవంగా 9 దాటితే 2వ జాము. మనకి ఇశ్రాయేల్ దేశానికి 6 నుంచి 9 వరకు ఒక జాము, మన 9 నుంచి 12 వరకు 2వ జాము. అట్లా ఉంటుంది. వాడు జాములు లెక్క ఉంటుంది. అంటే జాము ప్రార్థన అనుభవంలో మనం ఉండాలి. ఎవరున్నారు ఈ జాము ప్రార్థన ఆలోచనలో? దావీదు గారు ఉన్నారు, దానియేలు గారు ఉన్నారు, ఏలీ గారు ఉన్నారు, ఎలీషా గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కనుక ఆయన దేవుడే ఉండి కూడా ఆయన కూడా ఒంటరి ప్రార్థన నేర్చుకున్నాడు. ఒంటరి ప్రార్థన చేయడం ఆరంభించాడు. ఒంటరిగా జీవించాడు. ఎందుకంటే మనం ఒంటరిగా ఉండే రోజు ఉన్నది. మనం ఈ లోకంలో శాశ్వతం కాదు. కనుక ఒంటరి ప్రార్థన మనం కావాలి. ఒంటరి ప్రార్థన ఉంటేనే నీకు, నీ కుటుంబానికి క్షేమము. ఏమండి, నీ కుమారుడు మాట వినకపోయినా, నీ కుమార్తె మాట వినకపోయినా, అది గద్దింపు ద్వారా అయితే వాళ్ళు వినరు. అది ప్రార్థన ద్వారా మాత్రమే వింటారు. నా కుమారుడి మధ్యకాలంలో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాడు. ఎట్లాగా? లోన్ యాప్ల ద్వారా డిస్టర్బెన్స్ అయ్యాడు. నాకే కుమారులు ఇప్పుడు కూడా, నాకు 2 కుమారులు నన్ను ఏమీ అడగరు. అసలు నాతో కూడా పెద్దగా మాట్లాడరు, కానీ ఏదైనా వాళ్ళ అమ్మతోనే చెప్పుకుంటారండి. మరి పెద్ద కుమారుడు బాగానే ఉన్నాడు అనుకుంటే, చిన్న కుమారుడు మరి హైదరాబాద్లో డిస్టర్బెన్స్ అయ్యాడు. లోన్ యాప్ల స్నేహితులందరూ కలిసి మోసం చేసి డిస్టర్బెన్స్ అయ్యాడు. నేను వాళ్ళ అమ్మ దగ్గర వచ్చి అడిగాడు, అంట అమ్మ 30,000 ఇవ్వండి, కొంచెం ఇబ్బంది ఉంది అంటే. వాళ్ళకి శాలరీ ఇవ్వట్లా, నెల శాలరీ ఇవ్వట్లేదు, ఖర్చు అవుతుంది, ఇబ్బంది పడుతున్నాడు. తల్లి దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడ్డాడు అంట, అమ్మ ఎక్కడాలు ఇవ్వండా అని అంటే. నా వచ్చి చెప్పింది, ఏంటయ్యా చిన్న కొడుకు ఏదో తప్పుగా పెట్టుకున్నాడంటే, నేను చెప్పేసి వాడికి అందుకని నాకు ఇచ్చి పంపించేసి అన్నా. వచ్చినప్పుడు నేనేం చేశా? జాబు, ఏ జాబు? 2వ జాబులో, 3వ జాబులో, 4వ జాబులో ప్రాధాన్యపడ్డా. తండ్రి, నా కొడుకు కాదు తండ్రి, నీ కుమారుడు అని నాకు ఒక దైవ సేవకుడు చెప్పాడు. ఒక దైవ సేవకుడు కూడా వాళ్ళ కుమారుడు కంటే ఎట్లా తప్పుకుంటే, ఆయన ఒక అన్నగారు ఇలానే చెప్పాడు. మా నాన్నగారు నేను దారి తప్పిపోయినప్పుడు, ఎందుకంటే మనకు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు తండ్రి విషయంలో, మన ఆయన ఎంత ప్రార్థన చేస్తే మళ్ళీ కుమారుడు తప్పి ఇంటికి రావడం జరిగింది. అంటే ప్రార్థన ద్వారానే నీ కుమారుడు నువ్వు నాకు సమాధానం చేయగలవు. కనుక ఆ దైవ సేవకుడు చెప్పాడు, మా నాన్న నాకు ఏ జాబులైనా సరే, 2వ జాబ్ అయినా సరే, 3వ జాబ్ అయినా సరే, 4వ జాబ్ అయినా సరే, నేను ఎప్పుడు కూడా లేచినప్పుడంట కాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తానంట. అయ్యా, ఈ కుమారుడు నా కుమారుడు కాదయ్యా, నీ కుమారుడు, నీ కుమారునే నీ ఇష్టం. అతను బంధిస్తావో
మరి ఏం చేస్తావు? పడతావో తిడతావో ఏం చేస్తావు నాకు తెలియదు. కుమారుడికి ఏం కావాలి? రక్షణ అనుభవం కావాలి. ఆ ఒక్క యాత్ర నుంచి విడుదల విమోచన కావాలని చెప్పేసి ఒక ఒక దైవ సేవకుడు కొడుకు అలా ప్రార్థన చేశాడు. ఆ మాట నేను విన్నాను. నేను కూడా అదే స్థితిలో అడిగాను కుమారుడిని. దేవుడిని అడిగాను, దేవా నా బిడ్డడు కాదు నీ బిడ్డను, మీ ఇష్టం దేవా. మరి చాలా మరి ఏదో అపవాదం ఉన్నాడని చెప్పి విన్నాము. మరి కట్టడానికి అయితే మేము రెడీ, కానీ వాడంతరికి వాడు వచ్చి ప్రాధాన్యపడుతున్నాడు. మరి మేము క్షమించడం మాకు ఇష్టమే, ఎందుకంటే మేము ఎన్నో తప్పులు చేసాం. నేను చూడండి, నేను అనట్లేదు, నేను తప్పులు చేశాను. ఆయన క్షమించుకుంటూ వచ్చాడు. ఇలిగ్రామ్ గారు మీకు తెలుసు కదా, పెద్ద దేవసేవకుడు. ఇదే ఒక సంస్థ నుంచి వచ్చాడు ఆయన, భారతీయ అనుభవం నుంచి వచ్చాడు ఇలిగ్రామ్. ఒక పెద్ద మీటింగ్లో, వేల సంఘం మీటింగ్లో కుమారుడు వచ్చి టెస్టిమెంట్ చేసేవాడంట. కుమారుడు వచ్చి ఇట్లా అన్నాడంట. అందరు దేవసేవకులు అందరూ లైన్లో ఉన్నాడు. పెద్ద సేవకుడైన బిల్లిగ్రామ్ గారు కుమారుడు వచ్చి వాక్యం చెబుతుంటే వచ్చి ఎదురు నుంచున్నవాడంట. ఏంటంటే అపవాదం ఒకసారి కుమారుడు ద్వారా మనకి ప్రార్థన చేయకుండా ఆటంకం చేస్తుంది. అయితే అప్పుడప్పుడు ఆయన జేబులో చేయబెట్టి ఇచ్చి పంపించేవాడు. ఈ సేవకులు అందరూ అడిగారంట, అయ్యా ఏంటయ్యా మీరు ఇంత పెద్ద సేవకులు, కుమారుడు ఏంటయ్యా అంటే, ఏమంటే నేను అడిగిన తప్పులు చేసినా నేను క్షమిస్తాను. మరి నేను చేసిన తప్పులు ఆయన క్షమించాలిగా, యేసుప్రభు క్షమించాలిగా. ఆయన క్షమించినప్పుడు నేనెంతటి వాడిని నా కుమారుడు క్షమించడానికి అని చెప్పాడు. ఒక అనుమానం ఉండాలి, ఎందుకంటే బిడ్డడు బలహీనపడినప్పుడు మనం బలం పొందాలి. అంతేగాని బిడ్డను మనం తిట్టి వాడు అసించుకొని చేస్తే వాడు దారిలో తప్పిపోతాం. ఇంకా కనుక మేము కూడా మా బిడ్డడు మేము తప్పిపోయినప్పుడు కూడా జాములు ప్రార్థన చేసాం. ఇలా స్వయంగా అందరికీ మారి ఇలా రక్షణ అనుభవంలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో రక్షణ అనుభవంలో ఉన్నాడు. ఎందుకంటే మా పిల్లల జాగ్రత్తగా పెంచండి, ఎందుకంటే మహాభయంకరమైన రోజులు రాబోతున్నాయి. మీరు చూసారా, నేను తెలంగాణలో చూసారా, 8 సంవత్సరాల అమ్మాయినే టీవీలో చూసారా, 8 సంవత్సరాల అమ్మాయిని సిగా చేసి 3 పిల్లలు కాలంలో పడేసారు. పిల్లల జాగ్రత్తగా పెంచండి, పిల్లల జాగ్రత్త కాపలా కాసుకోండి. భయంకరమైన దినాలు వస్తున్నాయి. మీరు పిల్లల్ని అలాటప్పుగా మీరు వదిలేస్తే తర్వాత మనం రక్షించుకోలేము. అంటే ప్రార్థన ద్వారా మనం రక్షించుకోగలము. మనం కూడా మన బాధ్యత మనం చేయాలి. అంతే తప్ప నా బిడ్డడు తప్పు చేశాడని చెప్పి నేను తప్పు చేశాను చేయలేదు. నేను జామ్ ప్రార్థనకి వెళ్ళా. నేను కూడా 4వ జామ్ ప్రార్థనకి వెళ్ళా. నా బిడ్డడు ఇంటికి వచ్చినప్పుడు, హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు నేను ఆ జాము ఏంటంటే 1వ జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాములో ఆ కాళ్ళ దగ్గర ప్రార్థన చేశాను. తండ్రి నీ చిత్తమైతే ఈ సమస్య నుంచి నా కుమారుని విడుదల చేయండి అని చెప్పేసి చేస్తే వాడు నేటికి రక్షణ తీసుకున్నాడు. యేసుప్రభు గారు రక్షణ తీసుకున్నాడు. దేవుని రక్షణలో ఉంటుంది. కనుక మీరు కూడా పిల్లల్ని తిట్టొద్దు, ఎందుకంటే మనం ప్రార్థన చేసేవాళ్ళం, ప్రార్థన జవాబుతో ఉండాలి. అసమాధానంతో మనం ఉండడానికి లేదు. ఎందుకంటే మీరు చేసిన తప్పులు ఉన్నాయి, నేను చేసిన తప్పులు ఉన్నాయి. అయినా దేవుడు మనం కాపాడలేదా అండి? వారం అంతా మీరు నిజంగా యథార్థంగా మీరు దేవుని సన్నిధిలో ఉన్నారా? యథార్థంగా పొద్దున్నే లేసి ఆయన సన్నిధిలో ఉన్నారా? మీరు జాము ప్రార్థన చేస్తున్నారా? కనుక దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి మనం కూడా వాళ్ళని క్షమించాలి. ఇలాగప్పుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు ఒక దేవుని సేవకుడి దగ్గర పనిచేసే అతను, ఒక రాజు దేవుని సేవకుడి దగ్గర పనిచేసే ఎవరైనా చూడండి ఒకసారి. 2 రాజులు 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2 రాజులు 8వ అధ్యాయం 3వ వచనం. ఎవరో ఒక రాజు దగ్గర కాదు, ఒక ఎలీషా గారి దగ్గర పనివాడు దేవుని గొప్ప కార్యాలు చెప్తున్నాడు. దేవుడు ఒక ఆశ్చర్యకార్యాలు చెప్తున్నాడు. దేవుడు ఒక స్వస్థత కార్యాలు చెప్తున్నాడు. ఎవరిని చెబుతున్నాడు? రాజు చెబుతున్నాడు. అక్క చదవక. ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గురించి, భూమిని గురించి తన మనవి చేయటకై రాజు వద్దకు పోయాను. గెహజీ పనివాడుగా మాట్లాడి
ఎలీషా చేసిన గొప్ప కార్యాలు అన్నిటిని నాకు తెలియజెప్పమని చెప్పండి. ఏమంటే ఒక రాజు వచ్చి ఎలీషా గారి దగ్గర పనిచేసే పనివాడితో, అయ్యా ఎలీషా గారు చేసిన అద్భుత కార్యాలు నాకు అన్నింటినీ వివరించాయి అయ్యా, ఒక్కడు కూడా మీరు మిస్ అవ్వద్దయ్యా. ఎలీషా గారు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు ఒక్కడు కూడా మిస్ అవ్వద్దు. రాజా అంటే ఆ గెహజీ అన్నాడు, రాజా చాలా సంతోషం రాజా, నేను దీనికోసం చూస్తున్నా, మీరు ఎప్పుడు అడుగుతారా అని. రాజా నేను మొత్తం చెప్తా, ఎలీషా గారి దగ్గర నేను ఉన్నాను, పనివాడుగా ఉన్నాను రాజా, నేను దేన్ని కూడా వదిలిపెట్టను రాజా. తీయండి 2 రాజులు 1 వచనం చదవండి. అహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు మీద తిరగబడి, అక్కడ 2 రాజులేనా? 1 వచనమేనా? అహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు తిరగబడ్డారా? అహజ్యా శోమ్రోనులో ఉన్న దాని మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి ఎక్రోను దేవతయగు ఈ వ్యాధి పోగొట్టుకున్నాడు, నేను స్వస్థత పడును లేదు విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత ఇలాగ సెలవిచ్చును, నువ్వు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని ఇశ్రాయేలు వారిలో అబ్బా చూడండి, ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడా లేడని చెప్పేసి షోమ్రోను రాజు ఏం చేస్తున్నాడు? ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తున్నాడండి, దూతలు పంపిస్తున్నాడండి వ్యాధిని పోగొట్టాలి. చాలా మంది కూడా ఈ అనుభవం ఉంటారు. ప్రార్థనకు వస్తారు, ప్రార్థనలో ఒక మహిమను పొందుకోలేరు, ప్రార్థనలో ఉన్న బలం పొందుకోలేరు, ప్రార్థనలో ఉన్న శక్తిని పొందుకోలేరు. ఏదైనా వ్యాధి వస్తే ఎక్కడికే 108కి ఫోన్ చేయి, హాస్పిటల్లో ఫోన్ చేయి. ఏంటంటే అసలుగే సాధ్యం దొరికి మీరు ప్రార్థన శక్తి బలం పుంజుకోవాలి. దేవా ఇది నీ చిత్తమా, ఈ జ్వరం వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది, ఈ బలహీనత, అరే అన్నీ స్వస్థపరిచిన దేవుడు అండి. ఇది నేను సొంతగా నా మాటలు చెప్పట్లేదు, ఇక్కడ వాక్యం చెబుతుంది. ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడా లేడని చెప్పేసి షోమ్రోను రాజు ఏం చెప్తున్నాడు? బయలుదేరి ఒక దేవత దగ్గర పంపిస్తున్నాడు, ఒక అపవాది దగ్గర పంపిస్తున్నాడు. ఎంత ప్రార్థన శక్తిలో ఉండాల్సిన రాజు అండి రా. అలాంటి వ్యక్తి ఏం జరిగింది అక్కడ చదవండి, నెక్స్ట్ చూడండి 13వ వచనం చదవ. 13వ వచనం ఏలి ఎదుట మోకాళ్ళకి నా ప్రాణమును ఈ దాసులైన 50 మందిని ప్రాణములను నీ దృష్టి ప్రియమగా ఉండనమ్మా. మీరు దేవుని దృష్టి మీ ప్రాణాల ప్రియమగా ఉండాలి. అంతకుముందు 50 మంది వచ్చారు, ప్రార్థన లేని వాళ్ళు 50 మంది వచ్చారు, కాల్చబడ్డారు. మళ్ళీ 50 మంది వచ్చారు, కాల్చబడ్డారు. మళ్ళీ 50 మంది వచ్చారు. ఇప్పటికి ఏమన్నారు? ఆయన హెడ్ ఏమన్నాడు తెలుసా? 50 మందికి హెడ్ ఏమన్నాడు? అయ్యా ఎలీషా, అయ్యా ఈ 50 మంది ప్రాణాలు నా ప్రాణాలు కూడా ప్రభువా మమ్మల్ని నీ ప్రియముగా వచ్చాయి ఈ ప్రాణాలంటే. అప్పుడు సమాధానం వచ్చిందా లేదా? చెత్తగించము, ఆకాశం నుండి అగ్ని దిగి 50 మందితో కూడా ఖండించను. నా ప్రాణము నీ దృష్టికి ప్రేమ. అయ్యా మీ ప్రాణాలు కూడా నా ప్రాణాలు కూడా దేవుని దృష్టికి ప్రేమగా ఉంటేనే మీరు ఇప్పుడు ఇక్కడ ప్రార్థన మందిరానికి వచ్చి ప్రార్థిస్తున్నారు. మీరు దేవుని దృష్టి మీ ప్రాణము ప్రియముగా లేకపోతే ఇవాళ మనం ఇక్కడ 10వ తారీఖు ఇక్కడ చేరేవాళ్ళము కాదు. నేనంతే, మీరంతే. మన ప్రాణాలు దేవుని దృష్టికి ప్రియముగా ఉండాలి. మన ప్రాణాలు ఒక మహాదేవుడైన యేసుప్రభు గారికి ఇష్టముగా ఉండాలి, ప్రియముగా ఉండాలి. చదవక 2వ అధ్యాయం 11వ వచనం చూడు. ఇది ఒక రాజు చెబుతున్నాడు. ఎవరికి? అక్క చెబుతున్నా, ఇశ్రాయేలు రాజుకి. ఎవరు చెబుతున్నారు ఈ మాటలో? అక్క నేను చెప్పేది ఇశ్రాయేలు రాజుకి ఎవరు చెబుతున్నారు ఈ మాటలో? కాదు, గెహాజీ చెబుతున్నాడు. గెహాజీ పక్కన ఉన్నాడు.
ఎలీషా గారు పత్తిది కూడా స్వస్థపరిచినప్పుడు గెహజీ పక్క నుండి చెబుతున్నాడు, ఈ రాజుకు చెబుతున్నాడు, అయ్యా ఎలీషా గారు చేసిన అద్భుతాలు మనం ముందు స్టార్టింగ్లో చదువుకున్నాం, ఆయన చేసిన అద్భుతాలు నేను స్వయంగా మీకు చెబుతాను అని ఒక కార్యం చెబుతున్నాడు. నెక్స్ట్ మళ్ళా 2:11 వచ్చినాం. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశం ఆరోహణమైన ఎలీషా అది చూసి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నువ్వే. అబ్బా అబ్బా, వీళ్ళిద్దరంటే ఏలీ గారు ఎలీషా గారు ఇద్దరు అబ్బా దేవునితో ఉన్నప్పుడు గెహజీ కళ్ళారా చూస్తున్నాడు. కళ్ళారా చూస్తుంటే అసలుగే ఇంతలాగే ఏలీ గారు ఒక మరి దేవుని దూతలు వచ్చి, గుర్రాలు వచ్చి, రథపతులు వచ్చి దుమ్ము రేపి ఆయన కనిపించకుండా, ఏలీ గారు కనిపించకుండా అసలుకి ఎలీషా గారు ముందే రథాలు వచ్చేసి టక రథాలు వచ్చి దుమ్ము లేపేయాలకి ఆ రథంలో ఏలీ గారు వెళ్ళిపోతుంటే ఎలీషా అన్నాడు తెలుసా, అయ్యో చదవక, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతును నువ్వే అని చెప్పేసి అప్ప ఏడుతున్నాడండి. అసలు నా తండ్రి నా తండ్రి అని చెప్పి ఎలీషా ఏడుతుంటే గెహజీ పక్క నుండి అలా చూస్తున్నాడు. అమ్మో, దేవుని గొప్ప కార్యం చూడు, అసలుకి ఏలీ గారు ఎట్లా తీసుకెళ్ళిపోతున్నారు రథాలతో అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. కళ్ళారు చూసిన వ్యక్తి అండి గెహజీ ఎవరో ఎలీషా గారి దగ్గర పనివాడు. గెహజీ పనివాడు అని సరే దేవుని అద్భుతాలు ఆశ్చర్యంగా చూడు. మీరు దేవుని సేవకుడి దగ్గర ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మీరు కూడా దేవుని కార్యాలు చూడాలి. మీరే కాదు, నేను చూడాలి, మీరు చూడాలి, అందరం చూడాలి. దేవుని కార్యాలు చూసిన వ్యక్తి గెహజీ. ఇంకో మాట చూడండి, 4:1 అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైనా నా పెనిమిటి చనిపోయి యెహోవా యందు భయభక్తులు కలవాడే ఉండినని నీకు తెలుసు. అప్పులు వాడు నా ఇద్దరు కుమారులే ఏమండి అప్పు చేసింది ఎవరు? ఎవరు చేశారు అప్పు? భర్త చేశాడు. అంటే దేవుడి సేవకుడు అప్పు చేస్తారా? ఏమంటే దేవుడి సేవకుడు అప్పు చేస్తాడా? అప్పు చేసింది ఎవరు? బాగా ఆలోచించండి. దేవుని సేవకుడు అప్పు చేస్తాడా? దేవుని సేవకుడు ఎక్కడ కూడా అప్పు చేయడు. ఆయన ఆహారం రాకపోయినా నీళ్లు తాగినా సేవ చేస్తాడు. చాలామంది ఉన్నారు తెలుసా, ఎవరో ఏది ఇవ్వైనా గంజి తాగినా సేవ చేస్తాడు. అవసరమైతే ఆహారం రాకపోయినా సేవ చేస్తాడు, కానీ అప్పు ఏమాత్రం చేయడు. అప్పు చేసింది ఎవరో? ఆమె అప్పు చేసి ఎవరి మీద ఉంటుంది? ఎలీషా గారు చెబుతుంది, నా పెరుగుడు చేసి నేను అబద్ధం ఆడుతుంది. సరే, అప్పటికి ఆయన మౌనంగా ఉండిపోయాడు ఎలీషా గారు. ఆయనకి తెలుసు ఎలీషా గారికి దేవుడి దర్శనం ఉంది కాబట్టి దేవుడు ఆయన డైరెక్ట్గా మాట్లాడుతాడు కదా దేవుడి. సరే, ఏదో ఎందుకంటే ఇక చనిపోయిన వాళ్ళు మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. సరే అమ్మా చదవక అలా, నా వలన నీకేం కావాలి? నీ ఇంటిలో ఏమున్నది? అందుకు ఆమె, నీ దాసురాలైనా నా ఇంటిలో ఏముంది? నూనె కొండ ఉంది. ఆ తప్ప మరి ఏమీ లేదంట ఆ ఇంట్లో. ఏమంటే ఆ ఇంట్లో నూనె కొండ తప్ప ఏమీ లేదంట. ఇంకా నీకు అప్పు ఎట్ట తిరిగి చెప్పు? ఏమంటే అప్పు కట్టగలరా మీరు? అసలు మీరైతే ఏమంటారు? నేను ఒక అమ్మాయికి ఎంక్వైరీకి వెళ్ళా. ఇంటికి వెళ్తే ఏముందంటే, ఈ అమ్మాయి ఏడమ్మా భర్త అంటే, నాకు 2 కాయలు ఇచ్చాడు వెళ్ళిపోయాడు అంది. 2 కాయలు ఇచ్చి వెళ్ళిపోవడం ఏంటమ్మా అంటే, నాకు 2 పిల్లలు ఇచ్చిండు వెళ్ళిపోయాడు, అప్పు చేసిండు వెళ్ళిపోయాడు, ఏమి ఇచ్చిండు నేను చెప్తానా అని అంది. అంటే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ మనం ఎంక్వైరీకి వెళ్తాం FMC. అరే ఇదేంటా అర్థం కాదు. అదేంటమ్మా అప్పు ఎవరు చేశారంటే, నేను అడిగి అప్పు ఎవరు చేశారంటే ఆయనే చేశాడు అంటుంది. అమ్మా మీరు నిజంగా మాట్లాడండి, అప్పు ఆయన చేశాడా నువ్వు చేసేవాడు అడిగి అనేది మళ్ళా మౌనం ఉండిపోయింది. కనుక అప్పు చేసిన ఎవరు? స్త్రీ అప్పు చేస్తే స్త్రీయే భరించాలి. దేవుని సేవలు ఎవరు కూడా అప్పు చేయరు, ఎందుకంటే అప్పు చేసిన సేవ జరగదు.
కనుక ఎవరు కూడా అప్పు చేయరు. కనుక ఇలాంటి అనుభవం మనం ఉండకూడదు. చదవక ఇప్పుడు ఏమొచ్చింది? నూనె కొట్టలు ఏమొచ్చింది? అది తప్ప ఏమీ లేదు. అతడు నువ్వు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గర ఒట్టి పాత్రలు తెచ్చుకొని ఎరువు పుచ్చుకొని నువ్వు నీ ఇంటిలోకి వచ్చి నీవు నీ కుమారులను లోపల తలిపేసి ఆ పాత్రలన్నింటిలోనే నూనె పోసి పోయి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసి నిండిన అబ్బా అప్పు తీరిపోయిందా లేదా? ఏమండి అప్పు తీరిపోయిందా లేదా? ఇది స్వయంగా గెహజీ గారు చూశారు. రాజుతో చెబుతున్నాడు, అయ్యా రాజా, ఒక దైవసేవకురాలకు భార్య వచ్చి ఎలీషా గారిని ఇట్లా అప్పుందయ్యా అంటే అసలు నూనె తొందాల నూనె ఇంటి నిండా నూనె వచ్చిందయ్యా. ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి అడుగు దెబ్బ ఈ బజార్ అంతా ఈ వీధి అంతా కొండలు నిండిపోయినాయ్యా నా నూనె, నేను స్వయంగా చూశానయ్యా అన్నాడు గెహాజీ. ఎంత ఉపకారం చేసింది దేవుడు. యెహోవా దేవుడిలో ఉన్న గొప్పతనము ఆ రాజు మొత్తం చెబుతున్నాడు. గెహాజీ మొత్తం చెబుతున్నాడు, పనివాడు చెబుతున్నాడు ఈ మాటలో. మరి మీరు వాక్యం విన్న తర్వాత ఎంతమంది చెబుతారు ఈ వాక్యం? ఇంత దేవుడు అద్భుత కార్యాలు ఉన్నాయని మీరు ఎంతమంది చెబుతారు? మీరు సువార్త ఎవరో చెప్పట్లేదు, అంతే కదా? చెప్పాలి. మీరు సువార్త చెబితేనే మీరు మీ కుటుంబము క్షేమము మనం పరలోక రాజ్యము పురిగలు ఉండాలి. ఏమంటే మనకి ఈ లోక రాజ్యం వద్దు, ఈ లోకంలో డాబా వద్దు, మాగాణ వద్దు, మెట్ట వద్దు, ఇళ్ల స్థలాలు వద్దు, ఏమొద్దు, అపార్ట్మెంట్లు వద్దు. మీరు దీంట్లో మీరు ఆశపడతాను చెప్తున్నాను. నేను అపార్ట్మెంట్ కొనుక్కోలేనా? మంచి సరే ఇష్టపడలేదు, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ నేను సుఖానుభవం అనిపిస్తే పరలోక రాజ్యం నాకు సొంతం కాదు. ఇక్కడ మనం ఎట్లుండాలి? దారిద్ర్యంగా ఉంటేనే మనకి పరలోక రాజ్యము. ఇక్కడ సుఖానుభవాన్ని అనిపించేసి నీకు పరలోక రాజ్యం రావాలంటే రాదు. మీకు ఉందే, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు, లాజరు పేదవాడులో వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? పరలోక రాజ్యం ఎవరు వెళ్ళారమ్మా? లాజరు ఎవరో పేదవాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడా? ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడా? ధనవంతుడికి ఏమాత్రం కూడా సోటు లేదు. మీరు ధనాన్ని మీరు సంపాదించుకోవద్దు, అవసరం లేదు. మనకి ఈరోజు పోషించిందే లెక్క. నేటికి మనం సజీవంగా ఉన్నాం లెక్క. నేటికి ఆయన మాటలు చెబుతున్నాం లెక్క. చూడండి ఇంకో మాట చూడక 5వ అధ్యాయం 9వ వచనం చూడు. 5వ అధ్యాయం 9వ వచనం. అబ్బా నయమాను గుర్రములతోను రథములతోను వచ్చి ఎక్కడ ఉన్నాడమ్మా? ఎలీషా అంటే ఇల్లు ఎక్కడ? ఇక్కడ ఇల్లు ఉంటే ఆయన ఎక్కడ ద్వారం దగ్గర ఉన్నాడు. అంటే డైరెక్ట్ ఇంట్లో రాలేదు. ఒక రాజు చూడండి, రాజు డైరెక్ట్ ఇంటికి రాలేదు, అక్కడ ద్వారం బయటే ఉన్నాడు తెలుసా? వచ్చి ఎలీషా యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయమంటే నీ ఒళ్ళు మరలా బాగే, నువ్వు శుద్ధుడు కమని అతనితో చెప్పుటకు అందుకు నయమాను కోపము తెచ్చుకొని నిలిచి తన దేవుడే యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పుడని దమస్కు నదులైన ఇశ్రాయేలు దేశంలో ఏమంటే ఇశ్రాయేలు దేశం కంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి. కానీ ఆ నదుల్లో ఏమి లేదు, స్వస్థత లేదు ఆ నదుల్లో. ఏమంటే నదులన్నీ ఉన్నాయి, కొనటానికి చెప్పుకోవడానికి బోర్డు నదులు ఉన్నాయి. ఆ నదుల్లో శ్రేష్టమైన నదులు ఉన్నాయి. కానీ ఆ శ్రేష్టమైన నదిలో ఏమి లేదు, స్వస్థత లేదు. ఇశ్రాయేలు దేశం నదిలోనే స్వస్థత ఉన్నది. ఏ దేశంలో కూడా స్వస్థత లేదు, విడుదల లేదు, విమోచన లేదు. ఎందుకంటే ఇశ్రాయేలులో ఉన్న దేశంలోనే నది స్వస్థత నది. ఆ నదిలో మునుగంటే మనోడు మునగల, అయ్యా
రాజు చెబుతున్నాడు, గెహాజీ చెబుతున్నాడు. గెహాజీ అంటున్నాడు, అయ్యా నేనే చూశానయ్యా, ఆ నయమాను నదిలో మునగొండి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవరో వచ్చి దేవుడి సేవకుడు వచ్చి చెప్పాడు, అయ్యా ఆ ఎలీషా గారు చెప్పిన మాటను వినకపోతే నీ కుష్టి రోగం పోదు. అయ్యా మునగరాదయ్యా, అయ్యా ఒక్కసారి మునగరాదు, మన నదులు చూడండి అయ్యా, ఇశ్రాయేలు నదిలో ఒక్కసారి మునిగయ్యా, నువ్వు మునిగితే నీ చూడరాదయ్యా, ఒకసారి మునుగు చూడరాదయ్యా అని అన్నాడు. పక్క ఒక ఆయన అన్నాడు, అయ్యా రాజా నయమాను నీ దండం పెడతాను, ఒక్కసారి ఎలీషా గారి మాట విను, ఒక్కసారి ఎలీషా గారి మాట విను, నా మాటలు మళ్ళీ నువ్వు తిరిగి వెనక్కి ఇశ్రాయేలు దేశంలో ఉన్న నదిలో మునుగు, స్వస్థత వెళ్ళింది. ఆ ఎలీషా గారు ఏ మాట చెబితే ఆ మాట నువ్వు వినాల్సిందే అని చెబితే మళ్ళా రాజు రథము తిప్పుకొని వెనక్కి వచ్చి మునిగితే స్వస్థత పట్టాడండి. అబ్బా ఈ మాట ఎంత స్వస్థం చెబుతున్నాడండి గెహాజీ. అయ్యా నీ కళ్ళారా చూశానయ్యా నయమాను కుష్టి రోగం, అయ్యా నయమాను కుష్టి రోగం నెత్తి మీద నుంచి తల వరకు ఒక్క పుండు కూడా లేదయ్యా, మొత్తం పోయిందయ్యా. అంతకుముందు చూస్తే నయమాన్ ఎంత అసభ్యకరంగా ఉన్నాడు, అవమానకరంగా ఉన్నాడయ్యా. ఆ ఒక్క పురుగులు ఆ యొక్క పురుగులు మొహం నిండా ఉన్నాయి, ఒళ్ళంతా ఉన్నాయి. రాజుగా ఉన్నాడు కానీ మాట్లాడడానికి చల్లలేడయ్యా. ఇప్పుడైతే ఎక్కడున్నాడు, చిన్న పిల్ల కూడా మనసత్వం కలిగి అందముగా ఉన్నాడు. నేను కళ్ళారా చూశానయ్యా అంటాడు గెహాజీ. అక్క చదవండి 4వ అధ్యాయం 8వ వచ్చి అదే అధ్యాయంలో 4:8 చదవండి. 4వ అధ్యాయం 8వ వచ్చింది. తన వస్త్రములు దించుకొని దైవజనుడు ఎలీషా దగ్గర ఉన్నప్పుడు ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని ఆమె తెలియబడినట్లు గుర్రములతోనూ అది కాక 14 వచ్చిన 14 అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మునిగాడు. పసిపిల్లవాళ్ళ దేహమైనదండి ఆయన దేహం, అసలు పసిపిల్లవాడి దేహం అనేటది కుమారుడి పిల్లవాడు ఎట్లా ఉన్నాడో అట్లా ఉండిపోయింది దేహం. ఎంతటి మహారాజు అండి ఆయన నయమాను. ఎవరు చెప్పారు మరి? దేవుని స్వస్థత మొత్తం చూశాడు, ఎవరు గెహాజీ మొత్తం చూశాడు. అదే ఇప్పుడు ఈ యొక్క మరి బిడ్డ కూడా చనిపోతే ఒక బిడ్డను కూడా మరి ఫస్ట్ గ్యాస్ ఇచ్చి పంపిస్తాడు. ఏం ఇచ్చి పంపుతాడు? దండం ఇచ్చి పంపిస్తాడు. ఈ యొక్క స్త్రీ ఇప్పుడేదే అక్కడి నుంచి వచ్చిన స్త్రీ ఎవరేమా సుషమిరాలు తన భూమికి అయితే తన కుమారుడు చనిపోతే ఇప్పుడు ఎలీషా గారి కంటే గది కట్టించిందంట. ఎలీషా గారి గది కట్టితే కుమారుడు చచ్చిపోతే ఆ కుమారుడు శవాన్ని ఎలీషా గారి గదిలో పెట్టి తాళం వేసింది. చూడండి ఏమన్నా హాస్పిటల్ తీసిపోయిందా? కొడుకు చచ్చిపోతే లేకపోతే ఇక్కడ భర్త వచ్చి కూడా అడిగాడు, ఏంటా ఇంట్లో పెట్టి తాళం ఎత్తడం ఏంటా అని. అంటే నీకు తెలవదు, నువ్వు ఊరుకో, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఎలీషా గారు ఏ మంచం మీద వండుకున్నాడో, ఏ గదిలో ఉన్నాడో ఆ గదిలోనే ఆయన ఆ కుమారుడి శవాన్ని పెట్టి తాళం వేసి ఆయన పోతుంది. ఎక్కడికే గాడిద కొట్టుకుని వెళ్తుంది ఎలీషా గారి దగ్గర. ఎలీషా గారు చూశాడు, వస్తుంది చూశాడు. గెహాజీ ఎదురయ్యాడు. ఎలీషా ముందు వెళ్ళి ఆ కుమారుడు క్షేమంగా ఉన్నాడు లేదు అడగమంటే అసలు ఎంత ఏమో కోపం వచ్చేస్తుంది. లోపల బాధ ఉంది. ఏమన్నా కుమారుడు చచ్చిపోతే లోపల బాధ లేకుండా ఉండదా, ఎంత పెరుగుతూ ఉంటుంది. గెహాజీ అమ్మా నీ కుమారుడు బాగున్నాడా అంటే బాగానే ఉన్నాడు తప్ప అని చెప్పేసి దైవజన్ దగ్గరికి వెళ్ళింది. డైరెక్ట్గా దైవజనుడా నేను చెప్పాను, నాకు నువ్వు కుమారుని ఇస్తానన్నావు, సంవత్సరం క్రితమే నాకు చెప్పి కుమారుని ఇచ్చావు, నేను ఇచ్చేటప్పుడు కూడా నేను చెప్పాను, నువ్వు నాకు ఇచ్చిన కుమారుని నువ్వు తీసుకోవద్దని కూడా చెప్పాను, ఇది నిజం చేయమని చెప్పా. ఇవాళ నా కుమారుడు చచ్చిపోయాడు, దానికి కారణం నువ్వే, నాకు తెలుసు, నా కుమారుడు నాకు ఇవ్వు అని చెప్పేసి దైవజనుడి దగ్గరికి వెళ్ళి పోట్లాడింది. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి పోట్లాడిందండి. గెహాజీకి స్వయంగా చెప్తున్నాడు గెహాజీ, బాబు ఏంటి అన్నగారి దగ్గర వచ్చి ఎట్ట మాట్లాడింది. అప్పుడు అన్నాడు, ఆయన ప్రార్థన చేశాడు ఎలీషా గారు. గెహాజీని పిలిచాడు. గెహాజీ ఈ దండం తీసుకుని ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి పెట్టంటే నేను వెళ్ళి ఆ దండాన్ని ఎవరితో మాట్లాడకూడదు, ఆ దండం అది తీసుకెళ్ళి పెడితే లేకలా మళ్ళా వచ్చి గెహాజీ వచ్చి అయ్యా 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 ఎలీషా గారు లేకలేదయ్యా, దండం పనిచేయలేదయ్యా అంటే ఎలీషా గారే డైరెక్ట్గా వచ్చాడు. వచ్చి ఆయన పండుగోబెట్టిన మంచం మీదే ఆ కుమారుడు ఆయన ఎలీషా గారు పండుగ ఉన్న మంచం అది
ఆ మంచం మీదే కుమారుడు పండబెట్టుంటే ఏమండి ఆ శవం మీదంతా ఈయన కూడా బోర్ల పక్క పండుకున్నాడంట. ఆ కుమారుడు నోట్లో నూనె పెట్టాడంట, ఊదాడంట, అంతే. ప్రార్థన చేశాడు, బోర్లు పండుకొని దేవా అని చెప్పి ప్రార్థన చేస్తే దేవా యెహోవా అని ప్రార్థన చేశాడు. నోట్లో నూనె పెట్టి అట్లా బోర్లు పండుకొని పోతుంటే గెహాజీ చూచాడు. అబ్బబ్బ ఎంత అద్భుతకారని చెప్పి ఊది ఆ కుమారుని లేపి తల్లికి అప్పచెప్పాడు. తల్లికి తెలుసు దైవజనుడి దగ్గర అద్భుతాలు ఉన్నాయని తెలుసు, ఆశ్చర్యకరంగా ఉన్నాయని చెప్పారు. దైవజనుడు పూజించేది సత్యమైన దేవుడు, సజీవమైన దేవుడు, పునరుద్ధానమైన దేవుడు కాబట్టి ఆయనకు తెలుసు. కనుక అలాంటి సత్యం అనుభవం మనం ఉండాలి, అలాంటి ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండాలి. అప్పుడు రాజు గెహాజీ ఇంకా చాలా మాట్లాడుకున్నారు ఇద్దరు. గెహాజీ రాజు చాలా మాట్లాడుకుంటే రాజు అసలు బాగా ఇప్పుడు దాకా నేను ఆయన తోడులేనయ్యా, ఇప్పుడు దాకా నేను ఆయన వెంబడించలేదయ్యా, ఇప్పుడు దాకా నేను ప్రార్థించే గెహాజీ ఎక్కడైనా నేను ఆ దేవుడిని నమ్ముకుంటానయ్యా, నేను ఆ దేవుడిని వెంబడిస్తాను అని లోపల తలంచుకుంటాను. అయ్యా గెహాజీ అన్నాడు, రాజా ఎంత సంతోషం రాజా, నువ్వు కూడా నీ మనసును తిప్పుకొని నీ పూర్వం ఏదేదో ఈ దేవుడిని నువ్వు వెంబడించయ్యా. అయ్యా ఈ దేవుళ్ళో ఉన్న సత్యము, ఈ దేవుళ్ళో ఉన్న ప్రార్థన, ఈ దేవుళ్ళో ఉన్న బలము ఏ దేవుడి దగ్గర లేదయ్యా. అయ్యా కనుక అని గెహాజీ రాజుతో బతికిలాడుతున్నాడు. అయ్యా సత్యమైన దేవుడు అయ్యా అంటే అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. ఇద్దరు మాట్లాడుకునే మాట అది చూడండి. ఆ రాజు మరి లోపల తలుచుకొని చక్కగా ఆయన ఒక తలుచుకుంటూ ఆయన ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కనుక మా భక్తుడు కూడా పాట కూడా పాడతాడు చాలా. మరి ఆయన భక్తుడు మరి పాట రాస్తాడు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నీ ప్రాణి నిలవలేదు, రాజు అంటున్నాడు, ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, అయ్యా ఎన్ని తెలిసినా ఏది తెలిసినా యెహోవా దేవుడి ముందు ఎవరు సాధ్యం కదయ్యా. అయ్యా గెహాజీ ఎలీషా గారు సేవించిన దేవుడే నా దేవుడయ్యా అని చెప్పి ఇశ్రాయేలు రాజు అంటున్నాడు. ఏమండి ఈ అనుభవం మనం ఉండాలి. ఏమండి లోకంలో చాలా మంది రకరకాల ప్రార్థన చేస్తారు, కానీ మనము సత్యం గల ప్రార్థన చేస్తున్నాం. ఆయన రాజు తలుచుకుంటూ అంటే గెహాజీ ఎంత సంతోషపడ్డాడు తెలుసా, ఎంత ఆనందపడ్డాడు. దేవా ఈ రాజు ఇంతగా నిన్ను ప్రార్థిస్తుంటే ఎంత ఆనందం అవుతుంది. అయ్యా మా చెప్తున్నా యేసుప్రభు గారు ఒకటే చెప్పారు, ఒక ఆత్మ మీరు దేవుని మందిరంలో తీసుకొస్తే మీకు పరలోకంలో సంతోషం అమ్మ, మీకు పరలోక రాజ్యంలో సంతోషము. ఆ సంతోషాన్ని మీరు అందరూ పొందుకోవాలమ్మా. ప్రార్థన శక్తిని మీరు అందరూ కూడా బలం పొందుకోవాలి. వచ్చిన వారందరూ కూడా ప్రార్థన చేయండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మీకు వచ్చిన మాటలే 4 మాటలు చేయండి. దేవా అయ్యా గెహాజీ రాజు అయ్యా ఎంత అద్భుత ఆశ్చర్యకారాలు చూశారయ్యా, ఎలీషా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ కూడా చెప్పయ్యా అని చెప్పి రాసి అడిగాడు. ఎలీషా చేసిన కార్యాలు మీరు కూడా తలుచుకొని దేవుని ప్రార్థించండి. మా దేవుడి యేసుప్రభుని ప్రార్థించండి. అందరూ కూడా దేవుని వాక్యం దీవించిన కాక ఆమేన్.
ప్రార్థించండి.